మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తెమ్మంటే బోనస్‌గా ఈ పాల సేమియా తెచ్చారండి మా ఆయన. సరే ఇప్పుడు దీనిని ఎలా చేయాలి అంటే, ఇది మరీ బావుంది. తెచ్చింది నేను, చేయాల్సింది నువ్వు అని వెళ్ళిపోయారు. ఇంక చేసేదేమీ లేక ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అలా యూట్యూబ్‌లో అన్ని విద్యలు నేర్చుకొని ఇక అమలు పరిచేస్తున్నా. చేసేకి పెద్ద టైం పట్టలేదు గానీ, తరువాత వచ్చిన సామాన్లు కడిగేకి ఎక్కువ టైం పట్టిందండి. ఇంతకు నేనేం వంట చేస్తున్నానంటే కు కా నా తల్లి చేసే వంట పేరు కూడా తెలియకుండా వంట చేసేస్తున్నావా? అది కు కా కుక్క నక్క కాయ తల్లి అది కునాఫా. సర్లే ఏదో ఒకటి. ఇంతకు ప్రాసెస్ తప్ప ఈ సోదంతా చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఒక కప్పు బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచి మిక్సీ పట్టి కొంచెం పౌడర్ పక్కన పెట్టి అందులో కాస్త చక్కెర వేసి మిక్సీ పట్టాలి. అలాగే ఈ పాల సేమియాని బాగా నేతిలో వేయించి చక్కెర పొడిని ఇందులో వేసి కలపాలి. అలాగే బాదం జీడిపప్పు పొడిలో కొద్దిగా కార్న్ఫ్లోర్ లేదా మస్టర్డ్ పౌడర్ వేసి కొంచెం పచ్చిపాలు పోసి కలిపి పెట్టుకోవాలి. ఈ కలిపిన పాలను మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలపాలి. అంతే. ఒక బౌల్ తీసుకొని అందులో లేయర్స్ వైస్గా పరుచుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి తినేయడమే. ఇదంతా సర్లే కానీ తెచ్చింది మా బావే కాబట్టి ఫస్ట్ ట్రయల్ మా బావ మీదే వేసా. ఇప్పుడు మా బావ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూడండి. ఆ ఎక్స్ప్రెషన్ని బట్టి చెప్పండి ఈ రెసిపీ హిట్ అయిందా లేదా ఫ్లాప్ అయిందా. సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. టాటా బాయ్.